హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచిగా వీడియోలు ఫాలో అవుతున్నారనమాట. లైక్‌లు ఇస్తున్నారు. నేను అడగక ముందరే ఇస్తున్నారు. నా మీద ఇంత అభిమానం చూపిస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే నాతో కామెంట్ బాక్స్‌లో ఎప్పుడూ మాట్లాడుతా ఉండండి. మీ అందరికీ రిప్లై ఇస్తా ఉంటాననమాట. మొన్న సిస్టర్ అడుగుతున్నారు. సిస్టర్ నేను ఏ కామెంట్ పెట్టినా మీరు తప్పకుండా దానికి రిప్లై ఇస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ అంటుంది. ఎందుకండి అంతలాగా అని మీరు నన్ను ఇంత అభిమానిస్తున్నప్పుడు మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్పాలి గదా! ఇంక నేనే మీ అందరికి థాంక్స్ చెప్పాలనమాట. నా డ్రెస్సులు అన్నీ గూడా అడుగుతూ ఉన్నారు గదండీ! ఆ డ్రెస్సులన్నీ గూడా నేను ఇంక శుభమస్తులోనే తీసుకుంటాననమాట. రెడీమేడ్ డ్రెస్సులండి. ఈ డైలీ వేర్‌కైతే చక్కగా ఉంటాయనమాట. నాకెందుకో కంఫర్ట్‌గా అనిపిస్తాయండి. ఈ లెగ్గిన్స్ ఇలాంటియి అనుకోండి ఏయన్నా కొంచెం మంచిగా ఉన్నయి తీసి పెట్టుకుంటే ఎప్పుడన్నా జర్నీలకి గూడా ఇయ్యే ఎక్కువ వాడుతా ఉంటాను. కాకపోతే నా ముచ్చట కోసం తీసి పెడతాను. ఎప్పుడన్నా వేసుకుంటాననమాట. డైలీ వేర్‌కి మాత్రం ఫ్రీగా ఉండేటియి ఇలాగ పటేలా ప్యాంటు, ఇంకా టాపులు లాంటివి అన్నీ సెట్ అనమాట 3 గూడాను. ప్యాంటు, పైట ఇంకా టాపు మొత్తం 3 సెట్టుంటాయి. 650కే వచ్చేస్తాయండి సెట్ అని అడిగితేను. పటేలా సెట్ అని అడిగితే చక్కగా ఎక్కడైనా గూడా ఉంటాయి. నాకైతే మటుకు ఎందుకో ఎప్పుడు ఎళ్ళినా గూడానండి శుభమస్తు షాపింగ్ మాల్‌కే వెళ్తాను. నెల్లూరులో ఉన్నప్పుడు నెల్లూరులో శుభమస్తు షాపింగ్ మాల్ అనమాట. ఇప్పుడు నేను ఎక్కడున్నాను అని చాలా మందికి డౌటుంది. విజయవాడలోనే ఉన్నానండి. ఇక్కడ గూడా శుభమస్తు షాపింగ్ మాల్‌కే వెళ్తాననమాట. ఇంక చక్కగా అక్కడ ఇలాగా సెట్‌లయితే ఉంటాయి. ఇంకా మంచి మంచి కలర్‌లో మనం ఎప్పుడైనా గూడానండి లైట్ కలర్స్ కన్నా డార్క్ కలర్స్ తీసుకున్నామనుకోండి చాలా అంటే చాలా బావుంటాయనమాట. నేనెప్పుడు గూడా అలాగే సెలెక్ట్ చేసుకుంటాను. ఇంకా అలాగైతే తీసుకొని కాస్త ఎప్పుడు గూడా వాషింగ్ మిషన్‌లో వేసేసి ఎట్టబడితే అట్ట ఉతికేయననమాట. చక్కగా వాటినైతే మటుకు వారం రోజులు వేసుకుంటా ఉంటాను గదా! అవన్నీ ఓ దగ్గర పక్కన పెట్టేసి మిగతా బట్టలుంటాయి గదా! అయన్నీ గూడా వాషింగ్ మిషన్‌కేసేస్తాననమాట. ఇంక ఇలాగైతే ఇంక 2 యూనిఫార్మ్‌లున్నాయి. ఆ డ్రెస్సులన్నీ ఉన్నాయనమాట. ఇంక అవన్నీ గూడా చక్కగా ఇంకా కంఫర్ట్ పెట్టేస్తాను సర్ఫ్ నీళ్ళల్లో తీసేసి. మనం ఏమి ఎక్కువ మాపేయం గదా! ఉదయాన్నే పనంతా అయిన తర్వాత అదేలెండి ఉదయాన్నే వాకిలి కడిగిన తర్వాత ఇంక స్నానం చేసి డ్రెస్ ఏసుకుంటే మళ్ళీ సాయంత్రం 6:00కల్లా మళ్ళీ ఇప్పేస్తాం. అంత ఏమీ మాసిపోయేంత ఇదిగా ఉండవు గాబట్టి సర్ఫ్‌లో పెట్టేస్తాననమాట. ఇంక చక్కగా కంఫర్ట్ పెట్టేసి ఇంకా ఆరేస్తాను. చక్కగా ఉంటాయండి. ఈ వాడుకున్నా గూడా నాకైతే మటుకు సంవత్సరం దాకా అలాగే కలర్ పోకుండా ఇంకా అలాగే ఉంటాయన్నమాట. దీనికి ఇదేనండి ఆన్సర్ అయితే మటుకు ఇంక చక్కగా ఉంటాయి. ఇంక నిన్నైతే మటుకు శనివారం గదా! ఇంక పొద్దున్నే లేచి ఇంకా వాకిళ్ళన్నీ కడిగేసి, ఇంక స్నానం జేసి, మా లడ్డుగాడికి టిఫిన్ బెట్టి, వాడినైతే స్కూలుకి పంపించొచ్చి, ఇగోండి ఈ బట్టలన్నీ గూడా చక్కగా నీళ్ళు తీసేసాననమాట. ఇంకా కట్టల్లో, బెడ్‌షీట్లు మొత్తం గూడా నేను నీళ్ళు తీసి కంఫర్ట్ బెట్టేసాను. సర్లే మిద్ది మీదకి తీసుకెళ్ళి ఇంకా ఆరేద్దామని చెప్పి, ఇంక మా ఆయనైతే నైట్ డ్యూటీకెళ్ళొచ్చాడు. ఇంక నేను అయన్నీ జేస్తుంటే, సర్లే దోస నేనేస్తా పదని జెప్పి, ఇక్కడ దోసైతే వేస్తున్నాడనమాట. అలవాటు ఉండాలిలెండి ఎవరికైనా గూడా వంట చేయడంలోను. సాయం జేయడం తప్పు కాదని నేననుకుంటాననమాట. ఇంక ఇలాగైతే దోసలైతే వేసేసారు గదా! ఇంక చక్కగా కూర్చొని తినేసేసి, ఇంకా ఆ బట్టలన్నీ ఆరేసి రావాలనమాట. అదైతే మటుకు థర్డ్ ఫ్లోర్‌లో ఉందండి. పైనుందనమాట మిద్ది మీదైతే మటుకు. అందుకే నేను ఎక్కువ బట్టలున్నప్పుడు మాత్రమే పైకెళ్తాను. లేకుంటే ఇక్కడ గొంతులో అయితే నేను ముగ్గేస్తాను గదా! అటు సైడయితే కొంచెం క్యారిడా లాగుందనమాట. అక్కడ తీగలు కట్టేసాను ఏసీ పైప్‌కి వాటికి జాయింట్ చేసేసి, ఇంక చక్కగా అక్కడ ఆరేస్తాననమాట. నేను కొంచెం దుప్పట్లు అయన్నీ గూడా ఉన్నాయనమాట. ఇంక అవన్నీ గూడా ఇంక మిద్ది మీదే తీసుకొచ్చి ఇంకా ఎనక వైపు ఉన్నాయి అక్కడేసున్నాను. ఇయన్నీ ఆరేసేసాననమాట. చక్కగా ఇంకా నిన్నైతే మటుకు మంచిగా అసలకి భలే స్మెల్లొచ్చేసాయండి. కంఫర్ట్ బెట్టి మనం ఎండలో గాని ఆరేసుకున్నామనుకోండి బట్టలు, ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి. నాకు బాగా నచ్చుతాయనమాట. వాషింగ్ మిషన్‌లో వేసిన బట్టలేందంటే దూదిలాగా చుట్టేస్తాయి, మెలికలు చుట్టేస్తాయి. కంఫర్ట్ ఎంత పోసినా గూడా మనకు ఆ స్మెల్ అనేది అస్సలు తెలీదండి. వేస్తానే ఉంటాను గానీ, నాకెందుకో అందుకే నా బట్టలు, ఇంకా యూనిఫార్మ్‌లు, మా ఆయన యూనిఫార్మ్ ఇయన్నీ గూడా చేత్తో ఉతికేసేసి, మంచిగా కంఫర్ట్ బెట్టి, కొంచెం ఎండ తగిలే దగ్గర ఆరేస్తాననమాట. ఇంకా అయన్నీ చేసినాక నిన్నైతే మటుకు శనివారం గదండీ! శనివారం ఖచ్చితంగా సాంబార్ చేస్తాననమాట. సొరకాయి, బెండకాయి ఇవన్నీ వేసి చక్కగా సాంబార్ పెట్టేసి, ఇంక మా లడ్డుగాడికైతే ఇంకా వడియాలైతే ఖచ్చితంగా ఉండాలనమాట. ఈ వడియాలైతే మటుకు నేను కొంచెం కారము, సాల్ట్ జల్లుకొని తింటే భలే టేస్ట్ ఉంటాయండి.
ఇయైతే డీమార్ట్‌లో తీసుకొచ్చుకున్నామనమాట. సగ్గుబియ్యం వడియాలండి. చాలా అంటే చాలా బాగున్నాయనమాట. ఇంకా సాంబారైతే పొగలొస్తుంది. మనం ఎంత మంచి మనసుతో చేస్తామో వంట గాని, ఏదైనా గూడా అయి గూడా మన కంటికి అంతే అందంగా కనిపిస్తాయనమాట. నా ఫీలింగ్ అండి అది. ఇంతకీ మీరేమనుకుంటున్నారు ఏంటనేది కామెంట్ చేయండి. ఇంక నేనైతే మటుకు మా లడ్డుగాడికి లంచ్ బాక్స్ పెట్టేసి, ఇగోండి ఇంక కిస్మిస్‌లయితే పెట్టేస్తున్నాననమాట. ఇంక కురుకురేలు అలాంటియయితే అసలు కొనిపించమండి. ఏయన్నా ఫ్రూట్స్ ఉంటే పెట్టడమా, లేకుంటే ఏయన్నా తీసుకొచ్చినియి ఇంక డీమార్ట్‌లో ఏదైనా బిస్కెట్‌లు అలాంటివి తెస్తే పెట్టేస్తాననమాట. వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాగే నన్ను ఫాలో అవుతూ ఉండండి.